స్వదేశీ వస్త్రాలను ఆదరిద్దాం. మహిళల వస్త్ర వైభవానికి పట్టుచీర ప్రతీక, భారతీయ కళాత్మక నైపుణ్యానికి ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదిక అని డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని శుభం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఆమె ప్రారంభించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె తిరిగి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల వస్త్ర వైభవానికి పట్టు వస్త్రాలు ప్రత్యేక ముద్రను సంతరించుకున్నాయని, దేశంలోనే ఎంతో మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను వేదికైందని అన్నారు. ఉత్పత్తిదారులే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు వినియోగదారులకు పట్టు వస్త్రాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. నగర వస్త్ర ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్యాలరీ సెప్టెంబర్ 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు గుంటూరు గుజ్జనకుళ్ల రోడ్లోని సంఘం కళ్యాణ మండపంలో అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల నేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరలో మంచి వస్త్రాలను అందించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. ఎక్స్పో ఇండియన్ ఎక్స్పో వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో మహిళలందరికీ ఒక సాంప్రదాయంగా చీరలు కట్టుకుంటాము. మరి ముఖ్యంగా ఈ యొక్క శుభం కళ్యాణ మండపంలో 5 days వరకు అన్ని రకమైన పట్టు చీరలు అంటే ఆల్ రౌండ్ ఇండియా అంటే వెరైటీస్ ఆఫ్ అంటే 17 దేశాల్లో ఉన్న ప్రాంతాల్లో ఎలాగైతే పట్టు చీరలు వినియోగిస్తారో ఇటు కంచిపురం కానివ్వండి, గద్వాల్ కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పట్టు చీరలు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా మగ్గం వర్క్తో, చేనేత అంటే హ్యాండ్స్తో ప్రతి ఒక్కటి కూడా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మంచి క్వాలిటీతో ముఖ్యంగా అతి తక్కువ ధరతో ఈ యొక్క పట్టు చీరలను ఏర్పాటు చేయటం ఇండియన్ ఎక్స్పో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మరి ముఖ్యంగా ఈ యొక్క పండగ వాతావరణంలో అంటే దీపావళి, దసరా వస్తున్నాయి. ఒకే రకమైన అంటే ఒకే ప్రాంతంలో సంబంధించినవన్నీ ఈ చీరలు, పట్టు చీరలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కానివ్వండి ఒకే వేదిక పైన తీసుకురావటం ఇది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మహిళలు కూడా ఎక్కువగా శారీస్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి వెరైటీస్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 5 రోజులు మన గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు వాస్తవులకు అందరికీ నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ టు మేడం అండి. బిగ్గీ షెడ్యూల్లో కూడా మా ఎక్స్పోనే ఆదరించారు, వచ్చారు, చూశారు, చాలా బాగుంది అన్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్ అయితే సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి వీవింగ్ కమిటీ వచ్చాను కాబట్టి మా వీవర్స్కి అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో నేను ఆల్ ఇండియా ఒక 2022లో కోవిడ్ టైంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశానండి. ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే నేషనల్ అవార్డీస్కి మంచి వాళ్ళకి ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం నేను గుంటూరులో వచ్చాను. విజయవాడ, నెల్లూరుకి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాక ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు 10వ తారీఖు నుంచి 14 వరకు సెప్టెంబరు దసరాను పర్టికులర్లీ అండి ఇక్కడ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. బెనారస్ చాలామంది వచ్చారు, మంచి వెరైటీస్ పట్టుకొచ్చారు. అన్ని కంచిపట్టు, ధర్మవరం, అదంతా బెంగాల్ సిల్క్, పట్టు సిల్క్స్, దాని తర్వాత గద్వాలు, కాంచీపురం అన్నీ ఉన్నాయండి. ఇక్కడ 5 days మార్నింగ్ 11 to 9 o'clock ఓపెన్ అవుతుంది. అప్పుడు 14th వరకు ఉంటుంది. ఓన్లీ 5 days మాత్రమే. అందరికీ వినియోగించుకుంటానంటే వచ్చి ఇక్కడ మా దగ్గరికి వచ్చి చూడండి. ప్రైసెస్ చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అందరినీ వచ్చి ఆదరించమని, వ్యూవర్స్ ఆదరించమని మీ ద్వారా కోరుకుంటున్నాను. అదే 11 నుంచి 9 వరకు అండి. 9 వరకు ఉంటుంది.